రాష్ట్రం కష్టాల్లో ఉందంటూనే చంద్రబాబు దుబారా ఖర్చులు మాత్రం ఆపడం లేదు. తాజాగా ఢిల్లీలో సీఎం అధికారిక నివాసానికి 5.82 కోట్లు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ జీవోలో ఏ అంశాలున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రిందటే జీవో నెంబర్ 2209 విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నటువంటి అధికారిక నివాసం జన్పద్ రోడ్ నెంబర్ 1 లో నివాసానికి మరమ్మతుల కోసమే కేవలం 5.82 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో ఇష్యూ చేసింది. దాదాపుగా ఒక కొత్త భవనాన్ని నిర్మించేంత అమౌంట్ ఇది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికి గత కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అధికారిక నివాసాన్ని ఢిల్లీలో అలాట్ చేసింది. ఇది ఏపీ భవన్ స్వాధీనంలో ఉంది. దానికి ఇప్పుడు మరమ్మతులు చేయడం కోసం, అత్యాధునికమైన మరమ్మతులు చేయడం కోసం, పూర్తి విలాసవంతంగా అన్ని ఏర్పాట్లు అక్కడ చేయడం కోసం అని చెప్పి ఈ నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు దుబారా ఖర్చు ఎక్కువగా చేస్తున్నారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు కూడా సీఎం వ్యక్తిగత అవసరాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడటం లేదన్న విమర్శల నేపథ్యంలో జీవో వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు విమాన ప్రయాణాల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రత్యేక విమానం కోసం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రత్యేక విమానాల్లో విహరించడం లేదు. మరోవైపు సీఎం నివాసాలు ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏక్యూ గెస్ట్ హౌస్ కి సుమారుగా 5 కోట్ల రూపాయలు ఓన్లీ మరమ్మతుల కోసం చేశారు. దాని తర్వాత 15 కోట్ల రూపాయల వరకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం గతంలో ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ నివాసంలో సీఎం ఉండటం లేదు, వాస్తు లోపం ఉందని చెప్పేసి వదిలేసి వచ్చేసిన పరిస్థితి. అలాగే సీఎం సొంత నివాసం మదీనాగూడలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంది. కేవలం 15 నెలల రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు. దానికి 1.32 లక్షల రూపాయల వరకు మరమ్మతులు పెట్టి మరమ్మతులకు ఖర్చు చేసిన పరిస్థితి. అది సీఎం సొంత ఫామ్ హౌస్. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు కుటుంబం అంతా కూడా పార్క్ హైట్ స్టార్ హోటల్ లో నివాసం ఉంటుంది. ప్రతి నెల కూడా సుమారుగా 20 నుండి 30 లక్షల రూపాయల వరకు నిర్వహణ ఖర్చులు ఆ స్టార్ హోటల్ కోసం చెల్లిస్తున్నారు. అలాగే విజయవాడకి సంబంధించినంత వరకు ఉండవల్ల ప్రస్తుతం ఉన్నటువంటి లింగంనేని అక్రమ నివాసం ఏదైతే ఉందో దాన్ని సీఎం అధికారిక నివాసంగా మార్చుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆ ప్రాంతానికి మౌలిక వస్తువులు, రోడ్లు, భద్రతా ఏర్పాట్లు, లోపల మరమ్మతుల కోసం సుమారుగా 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే విజయవాడలో అధికారిక కార్యాలయం కోసం 45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపుగా 100 కోట్ల పైబడి మరి ముఖ్యమంత్రి తన నివాసాల కోసం కేవలం తన వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ సతీష్, థ్యాంక్ యూ.